వెరైటీ సబ్జెక్ట్‌లన్నీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయా? ఏంటి 'బార్బరిక్' అని చెప్పేసి ట్రైలర్ ఒకటి, సాంగ్ ఒకటి చాలా కొత్తగా అనిపిస్తుంది ఇది. ఐ కన్సిడర్ లక్కీ మై సెల్ఫ్. ఓకే. వెరైటీ స్క్రిప్ట్స్, వెరైటీ క్యారెక్టర్లు రాయడం. ఆ టైటిల్ కూడా కొత్తగా ఉంది. అది మనం విన్నామో లేదో, గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జనరేషన్‌కి అయితే కొత్త టైటిల్ అది. కొత్త టైటిల్, చాలా కొత్త టైటిల్. టైటిల్ వినంగానే నాకు ఫస్ట్ థాట్ అంటే కొత్తగా ఉంది, అయినా దర్ ఇస్ సంథింగ్ ఐ నో అబౌట్ దిస్ అనేది ఒక ఫీలింగ్. ఎక్కడో విన్నానే అని తర్వాత చెప్పారు. భారతంలో ఘటోత్కచుడి కొడుకు, కరెక్ట్ కదా, ఓకే ఓకే యా, ఇది మైథాలజీ. నాకు మైథాలజీ చేయాలని డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్ ఉంది నాకు. బట్ లేటర్ మైథాలజీ కదా సార్, ఇది ఆ ఒక క్యారెక్టర్ థీమ్ ఉంది కదా, ఆ థీమ్ ని మన స్క్రిప్ట్ కి అడాప్ట్ చేసుకున్నాం. అండ్ లేటర్ వెన్ ఐ టుక్ ద నరేషన్ ఐ వాజ్ బ్లోన్, సోల్డ్ ఫర్ ఇట్. ఓకే. అండ్ చాలా చాలా రేర్ గా ఒక డెబ్యూ డైరెక్టర్ లో ఇంత కసు చూస్తాం. అంటే ఆ డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ అంత చాలా క్లారిటీతో అన్ని మలుపులున్న స్క్రిప్ట్ని, స్క్రీన్ ప్లేని నరేట్ చేయడం, అది చాలా స్పెషల్ అనిపించింది మోహన్ గురించి. అండ్ హీ వాజ్ లుకింగ్ ఫర్ ద ప్రొడక్షన్ హౌస్ అప్పుడు. అండ్ ది ప్రొడక్షన్ సెట్ అయిందా అంటే మాట్లాడుతున్నా అంటే ఓకే, ప్రొడక్షన్ సెట్ అయి ఉంటే ఓకే, లేదన్నా కూడా ఎనీ గివెన్ డే యూ వాంట్ మీ టు డూ దిస్ మూవీ, ఐ విల్ డూ ఫార్ యూ అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి ఉదయం. ఓకే ఓకే ఓకే. అది బార్బరిక్ అంటే గజజెట్ కొడుకు అని చెప్పారు మీరు. అసలు ఈ కొంతమంది పురాణాలు తెలియని వ్యక్తుల కోసం, మన తెలుగు ఉన్న ఆడియన్స్ కోసం, అసలు ఇతను పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, గట్టజ కొడుకు ఎలాంటి వాడు, మీకు రిఫరెన్స్లో ఏం చెప్పాడు? ఆ రిఫరెన్స్ చూపాడు. నేను చాలా వెనక్కి చదివిన విషయం ఇది. అంటే ఘటోత్కచుడి కొడుకు అంటే అఫ్ కోర్స్ హీస్ అ గుడ్ గై. ఘటోత్కచ భీముడి కొడుకు కదా. అవును. దే ఆర్ పాండవులు మంచోళ్ళు, మనకు తెలిసిన బేసిక్ టెంప్లేట్. బట్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ బార్బరికా వాజ్ కామాఖ్యదేవికి ఒక వరం ఇస్తుంది, త్రిబాణం అనే వరం. ఓకే. ఆ త్రిబాణం ఎలాంటిదంటే ఒక్కసారి ప్రయోగం చేస్తే ఆ ఒక బాణం టార్గెట్ ని లాక్ చేస్తుంది, ఇంకొకటి డైరెక్షన్ ఎదుకుంటూ వెళ్తుంది, మూడో బాణం అంతం చేస్తుంది. సో ఒకేసారికి ఏ యుద్ధమైనా, ఎంత పెద్ద యుద్ధమైనా చిన్న యుద్ధమైనా సరే ఆ ప్రయోగం చేశాడంటే అది క్షణమాత్రంలో అంతమైపోతుంది. దట్ ఈస్ ద పవర్ హీ హస్ గాట్. అండ్ ఒక ప్రామిస్ చేసి ఉంటాడు తన తల్లికి, ఎవరు వీక్ ఉంటారో నేను వాళ్ళ వైపు ఉంటా, ఐ విల్ బీ విత్ ద నీడీ అని. సో ఆ మాటకి కట్టుబడి నేను భారతంలోకి వస్తా, కురుక్షేత్రానికి నేను ఎంటర్ అవుతా అని చెప్పినప్పుడు వీడొస్తే కౌరవులు గెలిచిపోతారు కదా. అంటే కృష్ణుడు ఏ పక్క ఉంటే వాళ్ళు స్ట్రాంగెస్ట్, అవును, పరమాత్ముడే, సాక్షాత్ పరమాత్ముడు. అవును. సో వీడు ఇన్ కేసు కౌరవుల వైపు వెళ్ళిపోతే, వీక్ ఉంది కౌరవులు కాబట్టి వాళ్ళ వైపు వెళ్ళిపోతే వాళ్ళు గెలుస్తారు. సో అది జరిగితే భారతానికి అర్థమైనది కదా. అవును. సో అందుకే కృష్ణుడు తనని ఆపి నాకు ఐ వాంటెడ్ టు గివ్ మీ సంథింగ్ అంటాడు. ఏంటి అని అడిగితే తల కావాలి అంటాడు. ఇచ్చేస్తాడు. నువ్వు అడుగుతున్నావు కదా దేవుడు, ఇస్తా కానీ నాకు భారతం యుద్ధం చూడాలి అంటాడు. ఆ తల నరికి ఒక కొండపైన పెట్టి మొత్తం భారతం యుద్ధం మొత్తం, కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూస్తాడు. అదైన తర్వాత ఆఫ్టర్ ఆ పాయింట్ ఆఫ్ టైం కృష్ణుడు వరమిస్తాడు, కలియుగంలో నిన్ను నా పేరును పూజ చేస్తారు, చేయాలి. సో నీకు బార్బరిక కాదు, నీ పేరు నా పేరు నీకుంటది అని. ఆ కాటు రివర్ ఉంది కదా, అక్కడ కాటు శ్యామ్ మందిర్ అని ఉంది, చాలా వేరే చుట్టుపక్కల ఉంది కూడా, బట్ దట్ ఇస్ ద మెయిన్ పిల్గ్రిమేజ్. సూపర్. సో ఆయన క్యారెక్టర్ థీమ్ ని చాలా చాలా చక్కగా అద్భుతంగా బ్లెండ్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు సినిమాలు ఎట్టుంటారు, స్టోరీ మీ బ్లెండ్ చేయడంలో స్టోరీలో కొంత ఇప్పుడు బార్బరిక్ సినిమా సంబంధించి కొంత తెలిసిపోతుంది. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇందులో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సత్యరాజ్ గారు, నేను, ఉదయభాను గారు, క్రాంతిని కొత్త అబ్బాయి ఒకటి చేశాడు, టెరిఫిక్ టాలెంట్. సాంచీరాయ్ అనే ఒక అమ్మాయి చేసింది. ఈ ప్రతి క్యారెక్టర్, సత్యం రాజేష్ గారు, ఈ క్యారెక్టర్లు బాణాలుగా మారుతాయి. ఏ బాణం ఏది ఏం చేస్తుంది, చేయబోతుంది, ఇది 20 సెకండ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. వెరీ 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 ఇంట్రెస్టింగ్ వన్, చాలా స్పెషల్ గా రాసుకున్నారు. ఈ సినిమా హైలైట్ స్క్రీన్ ప్లే.
స్టేజ్ మీద మీరు క్యారెక్టర్ చెప్పేసి నన్ను చీట్ చేశారు, రెమ్యునేషన్ తగ్గించారు అన్నారు. నిజమేనా అది, లేకపోతే జస్ట్ ఫర్ పన్నా? అంటే ఫస్ట్ ఇనిషియల్లీ అప్రోచ్ అయినప్పుడు ప్రొడ్యూసర్తో వచ్చారు మళ్ళీ. చిన్న సినిమా అండి, చిన్న బడ్జెట్, ఎక్కువ ఇవ్వలేము మీకు. 15 రోజులు ఏదో చెప్పారు ఫస్ట్, అంతే అని. మనం ఈ మన అవాటే శాసనం టైపు. సో అవునా, ఇంత మంచి కథ చేస్తున్నారు కదా, మోహన్ షుడ్ గెట్ అ ప్లాట్ఫామ్. మాట ఇచ్చారు, ఓకే రెడీ డన్ చేద్దాంలే, తక్కువ బడ్జెట్, ఓకే తక్కువ పేమెంట్, అయిపోయింది. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పెద్ద స్కేలు, పెద్ద బడ్జెట్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తే 15 రోజులు అన్నారే, 30 అయ్యింది. సరే పోన్లే, నా బ్యాంక్ బ్యాలెన్స్ బొక్క. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అఫ్ కోర్స్ డబ్బు కోసం పాకలాడే వ్యక్తిలా కనిపించరు. ఎందుకంటే ఏదో నేను విన్నాను, చారిటీ ఏదో రన్ చేస్తున్నారని విన్నాను. అదన్నీ నడుస్తుంటది. అండ్ అంటే ముందే ఇన్ని రోజుల నుంచి చెప్పుంటే, ఇలాంటి స్కేల్ అని చెప్పుంటే నా పేమెంట్ కూడా కొంచెం ఎక్కువ చెప్పేవాడిని కదా, అడిగి తీసుకునేవాడిని కదా. సో అలా బొక్క, అదర్వైజ్ నో. ఇప్పుడు పెట్టండి కండిషన్, హిట్ అయిన తర్వాత డబ్బులు కరెక్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత వచ్చేస్తా ప్రొడ్యూసర్ గారికి. బట్ టు బి ఆనెస్ట్, యా ఇది నిజమే. అయినా జోక్స్ అపార్ట్, దిస్ మ్యాన్ అంటే విజయపాల్ రెడ్డి అని డెబ్యూ సినిమా ఇది. ఇఫ్ అట్ ఆల్, ఇఫ్ దిస్ సినిమా ట్రీట్స్ హిమ్ వెల్, హీల్ బి అన్ అసెట్. ఆయన కూడా అండ్ మోహన్ కూడా చాలా చాలా మంచి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎదుగుతారు. అండ్ ఉద్యమంలో చాలా సంవత్సరాలు ఉంటారు. సూపర్.